నమస్తే వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్। ఈ క్లాస్లో టెట్ నోటిఫికేషన్లో భాగంగా సోషల్ స్టడీస్ పేపర్ 2 నుండి ఒక ముఖ్యమైన అంశం డిస్కస్ చేద్దాం। ఆ అంశం పేరు భూ అంతర్నిర్మాణం। ఈ భూ అంతర్నిర్మాణం సోషల్ పేపర్ 2లో జాగ్రఫీ పార్ట్కి సంబంధించిన అంశం। సో ఇక ప్రధానంగా ఈ టాపిక్ నుండి మన క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారండి। ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో మనకి అవుట్ ఆఫ్ సిలబస్ నుండి కాకుండా ఓన్లీ ఇన్ సిలబస్ మనకి ఇదంతా ఎక్కడ ఏ క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్లో ఉంటుంది ఇక్కడ టాపిక్। సో కాబట్టి 9th క్లాస్లో ఇక్కడ ఉన్న అంశాలను అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే ఈ ప్రతిదీ 9th క్లాస్ సోషల్ జియోగ్రఫీలో ఫస్ట్ టాపిక్ నుండి పేపర్ టు పేపర్, పేజ్ టు పేజ్ కంపల్సరీ మీరు చదవాలి, రఫ్గా నోట్ మేకింగ్ చేయాలి। అండ్ దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు ఒక వీడియోని నేను ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి। కంపల్సరీ వీడియో వింటే మీకు 2 క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు। ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు అనేది కూడా నేను మోడల్ క్వశ్చన్లు ఇక్కడ మీకు రేజ్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి। ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। టాపిక్ వచ్చేసి భూ అంతర్నిర్మాణం। ఇక్కడ సాధారణంగా భూ అంతర్నిర్మాణం కంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే విశ్వం అనేది ప్రధానంగా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అనే అంశం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి। మన విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అని భౌగోళిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలని అంచనా భావిస్తున్నారు। సో 13.7 లేదా దాదాపు 14 బిలియన్ సంవత్సరాల క్రితం అని కూడా అనొచ్చు। ఈ విధంగా విశ్వం ఏర్పడిన తర్వాత ఈ విశ్వంలో ఉండే అనేక అంశాలు మార్పుల వల్ల ఏమైంది, గెలాక్సీలు అనేటివి ఏర్పడినవి। గెలాక్సీల తర్వాత ఈ గెలాక్సీలో ముఖ్యమైన గెలాక్సీ ఏంటంటే పాలపుంత గెలాక్సీ। ఈ పాలపుంత గెలాక్సీలో మనం ఉంటున్న సౌర కుటుంబం అనేది ఇంపార్టెంట్। సౌర కుటుంబంలో ప్రధానమైన వనరు లేదా ప్రధానమైన కేంద్రం ఏంటి, సూర్యుడు। సూర్యుడు వచ్చేసి ప్రధానంగా సౌర కుటుంబంలో కేంద్రంగా ఉన్న సూర్యుడు ఏర్పడి సూర్యుడు అవతరించి లేదా పరిణామం చెంది 5.5 బిలియన్ సంవత్సరాలు అవుతుంది। సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ ఒక్కొక్క గ్రహం అనేది ఏర్పడింది। ప్రస్తుతము గ్రహాల సంఖ్య అనేది 8 గ్రహాలు ఉన్నాయి కాబట్టి 8 గ్రహాలలో జీవం ఉన్న ఒకే ఒక గ్రహం భూమి అని ఇప్పటికీ భావిస్తున్నారు కాబట్టి ఆ తరుణంలో భూమి అనే గ్రహం ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలు అని అవుతుంది। ప్రధానంగా ఈ అంశాలు గుర్తుపెట్టుకొని దాంట్లో మీ బుక్లో ఉన్న అంశం అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్। సో ఆ విధంగా భూమి ఏర్పడిన తర్వాత అది నిదానంగా నెమ్మదిగా ఘనీభవిస్తూ భూమి లోపల అనేక పొరలుగా ఏర్పడుతూ ప్రస్తుతం ఉన్న ఒక వృత్తాకారమైన గ్రహంగా ఇప్పుడు అవతరించింది। అంటే వృత్తాకారం అంటే అది నిజమైన వృత్తాకారం కాదు కానీ జియాయిడ్ ఆకారం అని అంటున్నాము। సో ఆ జియాయిడ్ ఆకారంలో ఉన్న భూమి అనేది ఏర్పడింది। సరే, ఈ భూమి ఏర్పడిన తర్వాత ఉపరితలంలో అనేక భూస్వరూపాలు ఏర్పడ్డాయి। ప్రధానంగా ఏంది, దాంట్లో ప్రాథమిక నైసర్గిక స్వరూపాలు, ద్వితీయ నైసర్గిక స్వరూపాలు, తృతీయ నైసర్గిక స్వరూపాలు అనేవి ఏర్పడ్డాయి। అంటే మహాసముద్రాలు, ఖండాలు। సో ఈ మహాసముద్రాలు, ఖండాలకు సంబంధించిన తృతీయ నైసర్గిక స్వరూపాలు అనేవి ఏర్పడ్డవి। వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా త్వరలో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను। బట్ ఇక్కడ సరే ఉపరితలం మీద మనం పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఎడారులు ఇవన్నీ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం, పరోక్షంగా ప్రత్యక్షంగా చూడగలుగుతాం। మరి ఇక్కడ భూమి లోపల ఏముంది, భూమి అంతర్నిర్మాణం అనేది ఏ విధమైన అంశాలతో ఇక్కడ ఏర్పడింది అనేది శాస్త్రవేత్తలు నిరంతరం దాని మీద అన్వేషిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఈ భూమి అంతర్నిర్మాణాన్ని కూడా మనకి కొంతవరకు ఈ విధంగా ఏర్పడి ఉంటుందనేది సో ఇక్కడ భావించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। అంతర్నిర్మాణం గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది। వివిధ సిద్ధాంతాలన్నీ దానికి సంబంధించి ఉన్నాయి। సో ప్రధానంగా మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏముంది, భూమి అంతర్నిర్మాణంలో ఉండే వివిధ రకాల పొరలు, అక్కడ ఉండే ప్రధానమైన రసాయన పదార్థాలు, వీటికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। సో ఏంటి మరి భూ అంతర్నిర్మాణం తీసుకున్నప్పుడు ఇది భూమి అంతర్నిర్మాణానికి సంబంధించిన ఇమేజ్ ఇది। సో ఏ విధంగా మనకి ఇక్కడ ఇది భూమిగా అనుకుంటే భూమి అంతర్నిర్మాణం ఇలా ఉంది అని చెప్పేసి ఇది ఒక పొర భావిస్తున్నారు, ఇది రెండవది, ఇది మూడవది, ఇలా 3 రకాలుగా 3 పొరలుగా ఏర్పడింది లేదా సో భూమి అంతర్నిర్మాణాన్ని 3 భాగాలుగా వర్గీకరించడం జరిగింది।
3 కేటగిరీస్ గా వర్గీకరించడం జరిగింది. సో భూమి అంతర్నిర్మాణాన్ని 3 రకాలుగా వర్గీకరించిన తరుణంలో ఏంటా పేర్లు అంటే ఫస్ట్ది భూపటలం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? భూపటలం. దీన్ని ఇంగ్లీష్ లో క్రస్ట్ అని అంటారు. క్రస్ట్. ఓకే, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ క్రస్ట్, దెన్ సెకండ్ వన్ ఈజ్ మ్యాంటిల్ లేదా భూప్రావారం అని అంటారు. భూప్రావారం. సో ఇంగ్లీష్ లో మ్యాంటిల్ అనే పేరుతో మనం పిలుస్తామండి. దెన్ థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ అనేది భూకేంద్ర మండలం అంటారు. థర్డ్ వన్ భూకేంద్ర మండలం. దీన్ని కోర్ అని అంటాం. ఇట్లా ఇంగ్లీష్ లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్. తెలుగులో భూపటలం, భూప్రావారం మరియు భూ అంతర్నిర్మాణం. ఇలా 3 ప్రధానమైన భాగాలుగా విభజించి ఉంది అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ మరి వీటికి సంబంధించిన వివరాలు అనేటివి ఇంపార్టెంట్. అంటే 3 రకాల అంతర్నిర్మాణకు సంబంధించి అక్కడ ఉండే రసాయన పదార్థాలు, భౌతిక పదార్థాలు ఏంటి ఓకే అనేది మనం పరిశీలించినట్టయితే ఈ ఇమేజ్ మన ఎగ్జామ్ వరకు కంపల్సరీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇమేజ్ మన మైండ్ లో కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే ఈ పేర్లు గుర్తుంటాయి. ఫస్ట్ ఏంటిది? చిన్న బంతిలాగా ఉన్నది క్రస్ట్. దెన్ సెకండ్ వన్ ఉన్నది ఏంటి? మ్యాంటిల్. థర్డ్ వన్ రెడ్ గా ఉన్నదంతా భూకేంద్ర మండలం. ఓన్లీ దీన్ని మొత్తం మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు టాపిక్. సో ఇక్కడ క్రస్ట్ అనేది తీసుకుంటే ఇప్పుడు చూడండి దీన్ని. సో ఇక్కడ కొంచెం మనము ఒక త్రిభుజాకారంగా మనం ఒక ముక్కగా భావించాలి. ఒక ముక్కగా మనం తీసుకున్నట్టు భావించి సో దీంట్లో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. దాన్ని నేను మరొక స్లైడ్ గా తీసుకున్నాను చూడండి. ఈ విధంగా ఇది భూమి అనుకుంటే దీని నుండి ఇలా తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఏమంటున్నా, ఈ భాగం అంతా ఏదైతే ఉందో ఆమె గమనించండి. ఓకేనా? సో ఈ భాగం ఇది ఉంది కదా, ఇదంతా ఈ భాగాన్ని మనము సో క్రస్ట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇదంతా ఏమని పిలుస్తున్నాం? క్రస్ట్. ఇది క్రస్ట్. క్రస్ట్ అనే పేరుతో పిలుస్తున్నాం. అర్థమైందా అండి? సో ఈ క్రస్ట్ అనేది సాధారణంగా 0 నుండి 100 కిలోమీటర్స్ లోతు వరకు విస్తరించి ఉంటుంది. అంటే భూమి అంతర్నిర్మాణంలో భూపటలం అనేది 100 కిలోమీటర్ల లోతు వరకు ఉంది. తర్వాత రెండవ పొర ఏంటి? మ్యాంటిల్. ఈ మ్యాంటిల్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా మ్యాంటిల్ అనేది ఇక్కడ నుండి ఇలా దాదాపుగా 2900 కిలోమీటర్ల వరకు మ్యాంటిల్ అనేది విస్తరించి ఉంది. మ్యాంటిల్ ఎంతవరకు? 2900 కిలోమీటర్లు, 2900 కిలోమీటర్ డెప్త్ వరకు మ్యాంటిల్ అనేది ఉంది. తర్వాత 2900 నుండి 6378 కిలోమీటర్ల వరకు కోర్ లేదా భూకేంద్ర మండలం అనేది విస్తరించి ఉంది. గమనించండి, భూ అంతర్నిర్మాణంలో భూపటలం 0 నుండి 100 కిలోమీటర్ల లోతు వరకు, తర్వాత భూప్రావారం లేదా మ్యాంటిల్ 100 నుండి 2900 కిలోమీటర్ల వరకు, భూకేంద్ర మండలం లేదా కోర్ అనేది సో ఇది భూమి యొక్క కేంద్ర మండలం. ఇది 2900 నుంచి 6378 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ 3 కిలోమీటర్లతో సహా గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతాడు. ఓకే, కోర్ యొక్క పరిధి, మ్యాంటిల్ యొక్క పరిధి, తర్వాత ఉపరితలమైన క్రస్ట్ యొక్క పరిధి కంపల్సరీ అడుగుతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జత చేయండి అని చెప్పేసి పక్క పేర్లు, తర్వాత అక్కడ ఉన్న కిలోమీటర్. సో ఆ విధంగా కిలోమీటర్ సహా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తీసుకోండి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ 3 తీసుకున్నామా? ఇప్పుడు ఏంటి ఒకసారి చూడండి. ఇదంతా ఇప్పుడు ఇది క్రస్ట్. ఈ క్రస్ట్ ఎక్కడ నుండి? 0 నుండి 100 కిలోమీటర్ల వరకు అనుకుంటున్నాం. అదేవిధంగా మ్యాంటిల్ ఎంత? 100 నుండి 2900 కిలోమీటర్లు. ఈ ఏరియా మొత్తం ఇది మొత్తము 100 కిలోమీటర్ డెప్త్ వరకు. దెన్ 2009 నుండి ఆల్మోస్ట్ 6378 వరకు కోర్ అనేది విస్తరించి ఉంది. ఓకే, ఈ మ్యాప్ను, ఈ ఇమేజ్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి ఈ 3టికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాలి కాబట్టి ఓకేనా. సో ఏ విధంగా అని తీసుకుంటే గమనించండి, ఈ ఉపరితలం ఏదైతే ఉందో భూపటలం అనేది సాధారణంగా అనేక రకాల శిలలతో ఏర్పడి ఉంది. భూపటలం అనేది అనేక రకాల జీవులకి ఆవాసం. అవి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, సూక్ష్మజీవులు, స్థూల జీవులు, అన్ని రకాల జీవులకి ప్రధానమైన ఆవాసం. ఈ భూపటలం మీదనే సముద్రాలు అనేటివి విస్తరించి ఉన్నాయి, మహాఖండాలు అనేటివి విస్తరించి ఉన్నాయి.
సాధారణంగా భూపటలంలో ప్రధానంగా ఇక్కడ ఏంటిదంటే ఈ భూపటలం మీద పై పొరలో ఇక్కడ ప్రధానంగా సిలికాన్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం ఇలాంటి ప్రధానమైన మూలకాలు అనేవి విస్తరించి ఉన్నవి. అట్లా భూపటలంలో సాధారణంగా 2 రకాలు ఉంటవి. ఈ ఖండాల భాగం ఏదైతే ఉందో ఇది ఖండాలండి. ఇక్కడ ఖండాల భాగం. ఈ ఖండాల భాగంలో భూపటలం అనేది సాధారణంగా 30 నుండి 40 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ క్రస్ట్ అనేది ఖండాల కింద దాదాపు 40 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. తర్వాత సముద్రాల కిందనేమో దాదాపు 10 నుండి 15 కిలోమీటర్ల వరకు ఈ క్రస్ట్ అనేది విస్తరించి ఉంటుంది. యావరేజ్ గా తీసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నా నేను ఇక్కడ అన్నప్పుడు ఖండాల కింద ఉన్న భూభాగం ఒక రకంగా, సముద్రాల కింద ఉన్న భూభాగం అనేది రసాయన మూలకాల పరంగా వేరువేరు. ఖండాలలో ప్రధానంగా ఈ ఖండ భూభాగాలు తీసుకున్నప్పుడు దీంట్లో సిలికాన్ అండ్ అల్యూమినియం అధికంగా ఉంటే, సముద్రాల భూభాగం పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ సిలికాన్ అండ్ మెగ్నీషియం ఉంటాయండి. అర్థమైందా? సో ఈ పార్ట్నేమో సియాల్ అని అంటారు, ఈ పార్ట్నేమో సిమా అని అంటారు. సిలికాన్, అల్యూమినియం, సిలికాన్, మెగ్నీషియం. ఓవరాల్ గా తీసుకుంటే భూపటలంలో ప్రధానంగా ఉన్న మూలకాలు సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం గుర్తుపెట్టుకోండి. ఓకే. కానీ ఇక్కడ ఖండ భూభాగాలు వేరువేరుగా, సముద్ర అంతర్భూభాగాలు వేరువేరుగా ఉంటవి. సో సముద్ర భూభాగాలు సిలికాన్, మెగ్నీషియం అయితే సిమా అంటారు. ఖండాల భూభాగాలు సిలికాన్, అది అల్యూమినియం, సియాల్ అంటారు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో ఆ విధంగా నెక్స్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏంది, ఈ భూపటలం అనేది కంప్లీట్ గా దేంతో శిలలతో నిర్మించబడి ఉంటుంది కాబట్టి దీన్ని శిలావరణం లేదా లిథోస్ఫియర్ అని అంటారు. శిలావరణం లేదా లిథోస్ఫియర్. ఈ ప్రాంతం మొత్తం ఇక్కడ వరకు ఇక్కడ ఉందని చూడండి, లిథోస్ఫియర్ అనే పేరుంది కదా, ఈ ఏరియా మొత్తం ఇది లిథోస్ఫియర్, శిలావరణం ఇదంతా. ఓకేనా? సో ఆ విధంగా ఈ లిథోస్ఫియర్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ దాదాపు 100 కిలోమీటర్ల దిగువనున్న మ్యాంటిల్ వరకు విస్తరించి ఉంటుంది. గమనించండి, ఇక్కడ లిథోస్ఫియర్ లేదా శిలావరణం లేదా శిలలు మ్యాంటిల్ యొక్క ఎగువ పొర వరకు విస్తరించి ఉంటాయి. సో అట్లా ఆ ఎగువ పొర వరకు ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ మ్యాంటిల్ అనేది ఇక్కడ ఈ మ్యాంటిల్ ఉంది కదా, ఈ పొర దాదాపు 2900 కిలోమీటర్ల సో లోతు వరకు విస్తరించి ఉంది కదా ఇక్కడ. అలాంటి సందర్భంలో ఈ మ్యాంటిల్ అనేది 2 రకాలు. ఒకటేమో ఎగువ భూప్రావారం అని అంటారు, ఎగువ. రెండవది దిగువ భూప్రావారం అని అంటారు. గమనించాలి క్లియర్గా, ఎగువ దిగువ. అవుటర్ అప్పర్ మ్యాంటిల్ అండ్ ఇన్నర్ మ్యాంటిల్. ఓకేనా? అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. అప్పర్ మ్యాంటిల్ ఇది, లోయర్ మ్యాంటిల్. ఈ అప్పర్ మ్యాంటిల్ వరకు సో ఇక్కడ అప్పర్ మ్యాంటిల్ పై పొరల వరకు శిలలు విస్తరించి ఉన్నాయి. ఇది ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే చెప్పన్నా, అప్పర్ మ్యాంటిల్ పైన కొంతవరకు శిలలు అనేవి కొంతవరకు ద్రవ స్థితిలో ఉంటాయి. కొంతవరకు అంటే సెమీ లిక్విడ్, పూర్తి ద్రవం కాదు, పూర్తి ఘనం కాదు, సెమీ లిక్విడ్ పాక్షిక ద్రవ స్థితిలో ఉండి, ఓకే, అది ఏమవుతుందంటే స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉంటుంది, సాగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం ఈ సాగే లక్షణాన్ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ఎస్తనోస్ఫియర్ అని అంటారు. సాగే లక్షణం ఉన్న ప్రాంతాన్ని ఎస్తనోస్ఫియర్ అంటారు. ఏం పేరు? ఎస్తనోస్ఫియర్. ఎస్తనోస్ఫియర్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇక లిథోస్ఫియర్ కి దిగువన, మ్యాంటిల్ కి పైన. ఆల్మోస్ట్ లిథోస్ఫియర్ ఎగువ మ్యాంటిల్ వరకు విస్తరించి ఉంటుంది. అట్లా ఆ శిలలకి దిగువన ఆ మ్యాంటిల్ పై పొర మొత్తము ఇలా స్థితిస్థాపక ధర్మాన్ని కలిగి ఉండే ఒక పొర, దాన్ని ఎస్తనోస్ఫియర్ అంటారు. ఈ ఎస్తనోస్ఫియర్ మీదనే భూపటలం అనేది ఉంది. అలా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 220 బిలియన్ కాదు, ఇక్కడ 220 మిలియన్ సంవత్సరాల వరకు ఈ శిలావర్ణం అనేది ఒక అవిచ్ఛిన్నంగా ఉండేది. క్రమక్రమంగా ఏమైంది, ఆ శిలావర్ణంలో అనేక చీలికలు ఏర్పడి పలకాలుగా మారిపోయినవన్నీ. అలా పలకాలు అనేటివి టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. పైన మాత్రం మనకి సముద్రంలో తేలుతున్న భూభాగాలు ఖండాల మాదిరిగా ఉంటాయి, కానీ లోపల అవన్నీ ఒక రకమైన ప్లేట్స్. అవన్నీ ఆ ప్లేట్స్ అనేటివి నిరంతరం ఎస్తనోస్ఫియర్ మీద కదులుతూ ఉంటాయి. దేని మీద? ఎస్తనోస్ఫియర్ మీద కదులుతుంది. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. భూపలకాలు అనేటివి భూ అంతర్నిర్మాణంలో ఎక్కడున్నవి అంటే ఎస్తనోస్ఫియర్ మీద ఏర్పడి ఉండి నిరంతరం మూవ్ అవుతూ ఉంటాయి, అలా స్లైడ్ అవుతూ ఉంటవి. అంటే అది కన్వర్జెంట్, ఆ పలకాలు అభిసరణం చెందడం లేదా అపసరణం చెందడం లేదా సమాంతర చలనం చెందడం, ఇలాంటి
ప్రత్యేకమైన దృగ్విషయాలు అక్కడ సంభవిస్తుంటాయి. అభిసరణం చెందుతున్న క్రమంలో అక్కడ భూకంప తరంగాలు ఉత్పత్తి అయి ఉపరితలం వరకు రీచ్ అయిపోయి భూకంపాలుగా మారుతూ ఉంటాయి. అభిసరణం అంటే ఒక పలకం మీదకి ఇంకో పలకం రావడం, అట్లా అర్థమైందా అండి? సో అట్లా మనకి ఇక్కడ ఈ ఎస్తనోస్పియర్ అనే పేరు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇక్కడ ఏం పేరు చెప్తున్నాను? ఎస్తనోస్పియర్. గుర్తుపెట్టుకోండి, ఎస్తనోస్పియర్. ఎస్తనోస్పియర్ ఎగువ మ్యాంటిల్ పై పొరలో ఇది విస్తరించి ఉంటుంది. ఈ ఎస్తనోస్పియర్ మీదనే భూపలకాలు లేదా టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఏర్పడి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మ్యాంటిల్ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటిది? ఈ మ్యాంటిల్ లో ప్రధానంగా తీసుకున్నప్పుడు సిలికేట్లు అనే రసాయన పదార్థాలు దీంట్లో కూడా అధికంగా ఉంటాయి. సిలికేట్లు అనే రసాయన పదార్థాలు అధికంగా ఉంటాయి. ఓకేనా? సో మానవుడు భూపటలాన్ని స్వయంగా పరిశీలించడానికి అనుకూలంగా ఉంది, బట్ మ్యాంటిల్ ను స్వయంగా పరిశీలించడానికి అనుకూలంగా లేదు. అలాంటి తరుణంలో ఈ మ్యాంటిల్ నుండి సేకరించే సిలికేట్స్ అనే రసాయన పదార్థాల ద్వారా ఈ మ్యాంటిల్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నాడు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మ్యాంటిల్ అధికంగా ఉండే పదార్థాలు సిలికేట్స్. తర్వాత మ్యాంటిల్ నుండి మీరు గుర్తుపెట్టుకోండి, కోర్ భూకేంద్ర మండలానికి వెళ్ళండి. భూకేంద్ర మండలం అనేది 2 రకాలు. ఇదేంటిది అంటే ఔటర్ కోర్ అని అంటారు. ఏమంటున్నా? ఔటర్ కోర్. దెన్ నెక్స్ట్ ఇన్నర్ కోర్. ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అంటే బాహ్య భూకేంద్ర మండలం, అంతర భూకేంద్ర మండలం, 2 రకాలు. బాహ్య భూకేంద్ర మండలం 2900 కిలోమీటర్ల నుండి 5100 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంది. ఇది చూస్తారు కదా, ఇది ఔటర్ కోర్. దెన్ ఇన్నర్ కోర్ ఏంటిది? ఇక్కడ 5100 నుండి 6378 కిలోమీటర్ల వరకు ఇన్నర్ కోర్ ఉంది. గమనించండి ఇక్కడ. నేను ఇక్కడ కలర్ మాస్, ఇది ఔటర్ కోర్. ఇలా ఔటర్ కోర్ ఈ విధంగా ఏర్పడి ఉంది. ఇలా ఓకే, 2900 నుండి 5100 వరకు. నెక్స్ట్ 5100 నుంచి 6375 వరకు ఇల్లు. ఈ ఔటర్ కోర్ అనేది ఏంది? ద్రవ స్థితిలో లేదా లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది ఇక్కడ. దాని ఇన్నర్ కోర్ వచ్చేసి సాలిడ్ ఘన స్థితిలో ఉంటుంది. గమనించారా? ఇక్కడ ఇన్నర్ కోర్ దగ్గర దాదాపు 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందని చెప్తున్నారండి. 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతతో సమానం. అర్థమైందా? సో ఆ విధంగా మనం ఈ 3 రకాల పొరల్ని మనము అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. సో ఔటర్ కు మనకి ఇక్కడ క్రస్ట్ పరంగా తీసుకున్నప్పుడు అల్యూమినియం, మెగ్నీషియం లాంటి మూలకాలు ఉన్నవి. ఆక్సిజన్ లాంటి వాయువు అధికంగా ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో అది మరి మ్యాంటిల్లోకి వచ్చేసరికి సిలికేట్స్ అధికంగా ఉన్నవి. తర్వాత తీసుకున్నప్పుడు మరి కోర్ భూకేంద్ర మండలం దగ్గర ఏ మూలకాలు అధికంగా ఉన్నవి అంటే భూకేంద్రం దగ్గర అధికంగా ఉన్న మూలకాలు చూడండి, ప్రధానంగా 3 గుర్తుపెట్టుకోండి. నికెల్, తర్వాత ఐరన్, వీటితో పాటు బంగారం కూడా అధికంగా ఉంది అని భావిస్తున్నారు. చూడండి ఎంత లోతులో బంగారం అనేది విస్తరించి ఉందో. ఏ రూపంలో? ఘన రూపంలో. ఇవన్నీ ఘన రూపంలో. నికెల్, ఫెర్రస్, బంగారం అనేది ఎక్కడ ఉంది? ఇన్నర్ కోర్, అవుటర్. సో అండ్ ఈ కోర్ అంటే ఓవరాల్ గా భూకేంద్ర మండలంలో ఉన్న మూలకాలు అన్నప్పుడు ఏ 3 గుర్తుపెట్టుకోండి? నికెల్, ఐరన్ అండ్ ఆరమ్ లేదా బంగారం గుర్తుపెట్టుకోండి. ఈ పేరు ఇంపార్టెంట్, కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంది. భూపటలంలో అధికంగా ఉన్న మూలకం, భూ ప్రావారంలో అధికంగా ఉన్న మూలకం, నెక్స్ట్ భూకేంద్ర మండలం దగ్గర అధికంగా ఉన్న మూలకాలు. సో ఇక్కడ భూపటలంలో అల్యూమినియం, మెగ్నీషియం అనేటివి ఉంటేవి, మ్యాంటిల్లో సిలికేట్స్ అధికంగా ఉన్నవి, కోర్ దగ్గర నికెల్, ఫెర్రస్, బంగారం అధికంగా ఉంది. నికెల్, ఫెర్రస్ అధికంగా ఉండడం వల్ల భూకేంద్ర మండలాన్ని నిఫే అనే పేరుతో కూడా పిలుస్తారు. అర్థమైందా? నిఫే అని కూడా అంటారు. ఇలా భూకేంద్ర మండలాన్ని, ఈ భూ అంతర్నిర్మాణాన్ని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? సో ఇది మనకి భూ అంతర్నిర్మాణానికి సంబంధించి. మరి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు మరి భూమి అనేది ఓకే ఏ విధంగా ఏర్పడచ్చు, ఏ విధంగా ప్రస్తుతం ఉన్న ఖండాలు ఏర్పడేవి అనే డౌట్ కూడా మనకు వస్తుంది. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. అది మన 9th క్లాస్ లో కూడా ఉంది. కాబట్టి సాధారణంగా భూమి గురించి అధ్యయనం చేయడానికి ఓకే ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఓకేనా జనరల్ గమనించినట్టయితే భూచలన సిద్ధాంతం పేరు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. భూచలన సిద్ధాంతం, భూచలన సిద్ధాంతం. కాంటినెంట్
డ్రిఫ్ట్ థియరీ అని అంటారు. ఈ భూచలన సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ క్లాస్ యూట్యూబ్ లో 1-2 సార్లు వింటే ఆటోమేటిక్ మీకు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 220 మిలియన్ సంవత్సరాల క్రితం, 200 మిలియన్ ఇయర్స్ లేదా సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న భూభాగం అనేది ఒకే భూభాగంగా ఉండేదని భావించాడు. ఆ ఉన్న భూభాగాన్ని ఫాన్జీ అనే పేరుతో కూడా పిలిచాడు. ఇలా ఒకే భూభాగం మీన్స్ మొత్తం అవిచ్ఛిన్న భూభాగం, ఖండాలు అన్ని సముద్రాలు అన్ని కలిసి ఉండేవి ఇక్కడ. సో దాన్ని ఫాన్జియా అనే పేరుతో పిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు? ఫాన్జియా 220 మిలియన్ సంవత్సరాల క్రితం. సో ఈ ఫాన్జియా మీద అతిపెద్ద జల భాగాన్ని ఫాంటాల్స్ అనే పేరు కూడా ఆయన పెట్టడం జరిగింది. ఆ ఫాన్జియా మధ్య భాగంలో టెథిస్ అనే ఒక సముద్రం అనేది ఉంది అని చెప్పాడు. క్రమక్రమంగా 220 మిలియన్ నుండి 120 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి 120 మిలియన్ సంవత్సరాలు వచ్చేసరికి ఇక్కడ ఫాన్జియాలో చలనాలు అనేటివి ఏర్పడ్డాయి. అంటే కదలికలు విడిపోవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏమైంది ప్రధానంగా మనం గమనిస్తే, సో అంతకంటే ముందు టెథిస్ కి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగార లేదా లారేసి అనే పేరు కూడా పెట్టాడండి. అర్థమైందా? తర్వాత ఇరువైపు ఉన్న దక్షిణ వైపు ఉన్న భూభాగాన్ని గోండ్వానా అని అన్నారు. అయితే ఈ 2 భూభాగాలు క్రమంగా ఇక్కడ విడిపోవడం స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యి ఏమైనవంటే ఈ ప్రాంతం నుండి ఏమేం భూభాగాలు ఏర్పడవి? ఉత్తర అమెరికా అనే ఖండం ఏర్పడింది, యూరప్ ఖండం ఏర్పడింది, ఆసియా ఖండం ఏర్పడింది. ప్రధానంగా ఆసియా పై ఉత్తర దిశలోను యూరేసియా భూభాగం అంతా. సో ఇవన్నీ ఏర్పడి వీటితో పాటు గ్రీన్లాండ్ అనేది కూడా ఏర్పడింది. అర్థమైందా? అదేవిధంగా మరి గోండ్వానా నుండి ఏర్పడండి? దక్షిణ అమెరికా ఖండం ఏర్పడింది. గమనిస్తున్నారా? తర్వాత ఆస్ట్రేలియా ఖండం ఏర్పడింది, ఆస్ట్రేలియా. నెక్స్ట్ అంటార్కిటికా ఖండం ఏర్పడింది. ఓకేనా? మడగాస్కర్ అనే ప్రాంతం సపరేట్ ఏర్పడింది. ఇక్కడ మడగాస్కర్, మయన్మార్, మడగాస్కర్, మలేషియా ఇవన్నీ ఇక్కడ ఏ భూభాగం? గోండ్వానా భూభాగంలో భాగంగా ఏర్పడ్డాయి. సో ఇవి అంటే ఇక్కడ ఖండం అంటే ఇక్కడ అస్తనోస్పియర్ మీద ఏర్పడిన ఫలకాలు నిరంతరం కదులుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పుడు కదులుతున్నాయి? ఆ కదిలే క్రమంలోనే ఇవన్నీ ఖండాలు ఏర్పడ్డాయి. మధ్యలో ఉన్న టెథిస్ సముద్రం ఇదంతా సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రం మీద ఒత్తిడి విపరీతంగా పెరిగి అంటే అంతర్గతంగా పెరిగి ఆ సముద్రం క్రమంగా అదృశ్యమైపోయి సముద్రం ప్లేస్ లో ఉన్న భూతలం భూమి అనేది పైకి ఉద్భవించి ఎత్తైన మృత పర్వతాలుగా మారింది. ఆ ఎత్తైన మృత పర్వతాల్లో ప్రధానమైన హిమాలయాలను కూడా చెప్పాడు. అండర్స్టాండ్? సో ఆ విధంగా మీరు ఈ భూమి అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేసే క్రమంలో సో ఈ ఖండచలన సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించే శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్. మీకు ఆ పేజీలు కూడా నేను చూపిస్తాను. ఆ పేజీలు మీరు చదవండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. భూమి అంతర్నిర్మాణానికి సంబంధించి మీ 9th క్లాస్ లో ఉన్న లెసన్ ఇది. భూమి అంతర్నిర్మాణం, భూపటలం, ఓకే, భూప్రావారం, భూకేంద్ర మండలం, భూపటలం చూడండి. ఇది భూపటలం సంబంధించి మొత్తం ఇక్కడ సో 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. సో మొత్తం శిలలతో కూడి ఉంటుంది. భూప్రావారం 100 నుండి 2900 కిలోమీటర్లు. ఇది కూడా ఇది ఇంపార్టెంట్. సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. క్వశ్చన్ ఇక్కడ నుండి రావచ్చు. అర్థమైందా? నెక్స్ట్ తీసుకున్నప్పుడు భూకేంద్ర మండలంలో ప్రధానంగా ఉన్న మూలకాలు ఇనుము, నికెల్, భార ఘన పదార్థాలు ఉంటవి. అండ్ దీనికి తిరిగి 2 పొరలు అంటే ఏముంటాయి ఇక్కడ? ఇనుము, నికెల్ ఉంటాయి. ఇన్నర్ కోర్ దగ్గర బంగారం అనేది ఉంటుంది. గమనించండి. అంటే ఇనుము లోహ మిశ్రమంతో పాటు బంగారం అనేది కూడా ఉంటుంది. ఓకేనా? మరి అలాంటి తరుణంలో ఇలాంటి బాక్సులు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జామ్లో. ఏమడుగుతున్నాడు ఇక్కడ? సాధారణంగా ఇవన్నీ ఎప్పుడైనా భూపటలం అనేది సో ఇక్కడ మారుతూ ఉంటది. సముద్రాలను భూభాగంలో కానీ ఖండాల భూభాగంలో ప్రధానంగా సముద్రం భూభాగంలో ఏర్పడిన కదలికల వల్ల క్రాక్స్ వల్ల భూపటలం ఎగువ పొరలు లోపలికి వెళ్ళిపోతాయి, ఎగువలున్న పొరలని బయటకు వస్తూ ఉంటాయి. అది నిరంతరం జరిగే ప్రక్రియ అదంతా. ఓకే, అది మనకు సాధారణంగా మనం గమనించగా నిరంతరంగా భూపటలం అనేది ఏర్పడుతూనే ఉంటాయి. ఇప్పుడున్న నేలలు అనేటివి ఏమిటి? అంతర్గతంగా ఏర్పడుతుంటాయి. అంతర్గతం నుండి బాహ్య ఉపరితలం వైపు ఏర్పడుతుంటాయి నేలలన్నీ. సో ఆ తరుణంలో ప్రధానంగా భూమి అంతర్నిర్మాణంలో భూపటలం అనేది 1% ఉంటే, 1% విస్తరించి ఉంటే, భూప్రావారం అనేది 16%, భూకేంద్ర మండలం అనేది దాదాపు 83% ఉంది.
అర్థమైందా? ఇక్కడ ఏంది, ఇది ప్రావారం అనుకున్నాం కదా, భూపటలం అంతా 1% ఉంది, ఇంకా 1% కంటే తక్కువనే ఉంటుంది వాస్తవానికి, రౌండ్ ఫిగర్ ఇచ్చారు. అండ్ భూప్రావారం తీసుకుంటే దాదాపు 16% ఉంటే భూకేంద్ర మండలం అనేది 83% వరకు ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది డూ యు నో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ మనము భూమి అంతర్నిర్మాణానికి సంబంధించి అంశాలు. నెక్స్ట్, భూపటలం యొక్క కదలికలు ఏ విధంగా ఏర్పడ్డాయని చెప్పడానికి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనేది కూడా మీకు ఇచ్చా. ఓకే, ఫాన్జీ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మీకు పేజీతో సహా ఇస్తున్నాను ఇక్కడ నేను, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అస్సలు వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుండి 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంతాలస, మొత్తం ఇక్కడ సముద్రం ఇది పాంతాలస, ఇది భూభాగం ఫాన్జియా. తర్వాత ఏం ఏర్పడింది, ఇక్కడ ఉత్తర భూభాగం, ఇటువైపు ఉన్నది లారేసియా అనేది అంగార భూభాగం, దక్షిణం వైపు ఉన్నదంతా ఏంది గోండ్వానా భూభాగం. 200 మిలియన్ సంవత్సరాలకు ఒకసారికి నెమ్మదిగా చలనం స్టార్ట్ అయింది. 135 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి వచ్చేసరికి ఈ విధంగా భూపలకాలు ఒక ఖండం ఆకారంగా ఏర్పడడం స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న భూభాగం ఈ విధంగా ఉంది. రేపు మీన్స్ వచ్చే భవిష్యత్తులో ఇంకా ఈ ఆకారం కూడా మారిపోయి భూభాగం అంతా ఉత్తర దిశలో కదులుతుందని కూడా చెప్పాడు ఈయన. అర్థమైందా? ఇది భూమి అంతర్నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మనము మనకి టాపిక్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకేనండి, రైట్? సో చాలా ఇంపార్టెంట్. టెట్ కానీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2లో, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు కూడా వెరీ ఇంపార్టెంట్.